హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మన ఛానల్ డైలీ వెదర్ అప్డేట్స్ వస్తుంటే అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంపై భారత వాతావరణ కేంద్రం అప్డేట్ అయితే ఇచ్చింది. ఇది బలహీనపడినట్లు తెలిపింది. అయినప్పటికీ నేడు రేపు ఉత్తరాంధ్ర, ఏపీ కోస్తా తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. బంగాళాఖాతంలో నైరుతి దిశగా పశ్చిమ మధ్య ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసింది. ఇక ఇది క్రమంగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని, మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం వల్ల ఏపీలో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఏలూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఏలూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.